దేవునితో సహవాసం చేస్తే అనగా అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేస్తే మనకు మేలును అదేవిధంగా సమాధానము కలుగుతుందని యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. లోకముతో స్నేహం చేస్తే ఏమవుతుందో ఒక్కసారి చదువుదాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ రోజున లోకముతో స్నేహం చేస్తున్న ప్రియ బిడ్లారా, ఎవరైనా లోకంతో స్నేహం చేస్తున్నారా? లోకస్తులతో స్నేహం చేస్తున్నారా? దేవునికి దూరం అయిపోతారు. జాగ్రత్త. దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతారు. దేవుని కాపుదల నుండి దూరం అయిపోతారు. ఎప్పుడు లోకముతో నువ్వు స్నేహం చేసినప్పుడు లోకానికి దేవునికి ఎక్కడ కూడా పొత్తు కుదరదు. ప్రియ దేవుని బిడ్లారా, ఉంటే నువ్వు దేవునిలోనైనా ఉండు, లేదా లోకంలోకైనా వెళ్ళిపో. దేవుడు కొంతమందిని విడిచిపెడతాడట.